అందరికీ నమస్కరించుకుంటూ ఈరోజు రాజమహేంద్రవరంలో రాష్ట్ర స్థాయి ఉషు లీగ్ కాంపిటీషన్ జరగడం గతంలో కూడా ఇక్కడ జరిగింది. ప్రస్తుతం మరలా ఇప్పుడే ఆర్గనైజర్ మోహన్ ముత్యాలరావు గారు మొత్తం డీటెయిల్గా చెప్పారు. ఇవాళ ఇది చాలా మనం చూస్తున్నాం, ఒలింపిక్స్లో కానీ ఇతర క్రీడల్లో ఇది చాలా ప్రాచీనమైనటువంటి క్రీడ. దీనిలో ఎక్కువగా జపాన్ అని, చైనా అని ఇతర దేశాల్లో ఎక్కువ మెడల్స్ పొందగలుగుతున్నారు. మరి ఇవాళ మన ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రత్యేకంగా గుర్తించి దీనికి ప్రోత్సాహం ఇచ్చినట్లయితే ఇవాళ మనం చూస్తున్నాం, ఎంతో కష్టపడితే కానీ మెడల్ తెచ్చుకోవడం కష్టం. కానీ ఇలాంటిది ఉషు క్రీడల కింద నుంచి ఇవాళ ఇప్పుడు స్టేట్ జరుగుతుంది. దీంట్లో ఎన్నికైనా సౌత్ ఈస్ట్ నేషనల్కి వెళ్ళగలుగుతారు. ఇదే కాకుండా దీంట్లో పార్టిసిపేషన్ ఉన్న వాళ్ళందరికీ కూడా జాబ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇవన్నింటినీ కూడా మరి ప్రభుత్వం మరింతగా ప్రోత్సహించి ఇది ప్రాచీనమైనటువంటి క్రీడని ప్రోత్సహించినట్లయితే తప్పనిసరిగా మన దేశం రాబోయే రోజుల్లో ప్రపంచ స్థాయిలో ప్రముఖమైన గుర్తింపు క్రీడగా అయితే రాణించడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ దీనికి సంబంధించినటువంటి ఈ రాష్ట్ర ముత్యాలరావు గారు, అలాగే సుందరరావు గారు, సెక్రటరీ నరసింహరావు గారు, ప్రత్యేకంగా ఏంటంటే రాజమండ్రిలో మా మిత్రుడు అద్దరపు వాసు గారు చాలా బాధ్యత తీసుకొని పూర్తిగా మరి క్రీడల్ని ప్రోత్సహిస్తున్నందుకు నేను నిండు మనసుతో అభినందిస్తున్నాను. విద్యార్థులంటే ఇవాళ అలాంటి సహాయ సహకారాలు ఉంటేనే ఏ క్రీడకైనా రాణించగలుగుతుంది. అలాంటిది అతి ప్రాచీనమైన ఉషు క్రీడని మరి ఇక్కడ ఈ కాంపిటీషన్ ద్వారా ఎన్నికైన వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మరింత ఉన్న స్థితిలోకి వెళ్ళి మంచి మెడల్స్ సాధించాలని చెప్పి వాళ్ళందరికీ కూడా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను.